హన్మకొండలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఏర్పాటు చేశారు అర్చకులు. హన్మకొండ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా ఓరుగల్లోని ఆలయాలు భక్తి పారవశ్యంతో పొంగిపొల్లుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కూడా దైవ దర్శనానికి వస్తున్న భక్తులతోటి ఆలయాలన్నీ కిటకిలాడుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా కూడా ఆలయాల్లో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం మనం ప్రస్తుతం హన్మకొండలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలోని ఇక్కడ షిరిడిలో ఎలా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా ఆలయాల్లో చేస్తారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతో పాటు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ గురు పౌర్ణమికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, అసలు గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి అనేది ఇక్కడ ప్రధానంగా ఆషాఢ మాసంలో చాతుర్మాస్య వ్రతాలలో భాగంగా సృష్టి ఆరంభం అనేది కూడా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఆరంభమైంది. ఆ తదనంతరం వచ్చే పౌర్ణమి రోజునే గురు పౌర్ణమి ఉత్సవాలు జరుపుకోవడం అనేది ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంది. షిరిడీలో కూడా 1908వ సంవత్సరం నుండి ఈ ఉత్సవాలు ఆరంభమైనట్లుగా తెలుస్తుంది. ఆ విధంగా షిరిడీలో ఏ విధంగా అయితే ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈ హన్మకొండలోని షిరిడీ సాయి మందిరంలో కూడా చాలా సంవత్సరాల నుండి ఈ ఉత్సవాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే సాయినాథుని యొక్క చరిత్రని పారాయణం చేయాలి. ప్రధానంగా చాలా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ కూర్చొని, ఎందుకంటే ధ్యానంలో యోగాంగంలో కూడా యోగాభ్యాసంలో కూడా ఏంటంటే గురు పౌర్ణమి రోజున మాత్రమే ఎవరైతే మెడిటేషన్ చేస్తారో తప్పకుండా అది సిద్ధిస్తుందని ఒక ఆచారంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున చాలా ధ్యానం అనేది చాలా కాలం పాటు నిర్వహిస్తే అద్భుతంగా ఉంటుంది. అలాంటప్పుడు గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సాయినాథుని యొక్క చరిత్ర కానీ లేదా దత్తాత్రేయ చరిత్ర కానీ పారాయణం చేయడం ద్వారా విశేషమైన ఫలాన్ని పొందగలుగుతాం. సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిద్దాం. జై సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇది మొత్తానికి ఆలయాల మొత్తం కూడా సాయినాథుని నామస్మరణలతో మారుమవుతున్న ఈ గురు పౌర్ణమి ఎలా అనిపిస్తుంది? ఇంత పెద్ద ఆలయంలో కూడా భక్తుల సంఖ్య కానీ లేదా గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? సాయిరామ్, ఈరోజు వేద మహర్షి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురు పౌర్ణమి షిరిడి సాయిబాబా షిరిడీలోనే కాకుండా మన హన్మకొండలో ఉన్న ఈ దేవాలయంలో కూడా షిరిడీలో ఏ విధంగా అయితే ఎంత ఘనంగా అయితే జరుపుకుంటున్నారో అంతే ఘనంగా మన హన్మకొండలోనే కాదు మన తెలంగాణ, ఆంధ్ర అంతటా ఇదే విధంగా జరుపుకుంటున్నారు. రాత్రి పడ్డ వర్షానికి కూడా భక్తులు ఏమాత్రం లెక్క చేయకుండా పొద్దున్నే తెల్లవారుజామునే 4:30 నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి అభిషేకాలకు, రుద్రాభిషేకాలు, క్షీరాభిషేకాలు అన్నింటిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. చెప్పండి, అంటే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? దీని సెంటిమెంట్ ఎలా భావిస్తారు? ఈరోజు బాబా గారు షిరిడిలో 1908వ సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. గురు పౌర్ణమి గురువు మన భవిష్యత్తుకు ఒక నావకు చుక్కాని వలె గురువు ఉంటాడు. అతన్ని యోగిగా కాకుండా గురువుగా నన్ను భావించి మీరు నన్ను నమ్ముకున్నట్లయితే మీ కోరికలను నేను నెరవేరుస్తానని బాబాగారే స్వయంగా చెప్పడం జరిగింది. ఏదైతే గురువును స్మరించుకుంటూ కూడా దైవ దర్శనం చేసుకుంటే వారికి అన్నీ కూడా మేలు జరుగుతాయని కూడా వేద పండితులు చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.